వెల్కమ్ టు పాయింట్ మీడియా. హిట్ మూవీస్ తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కల్లు డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. వెంకటేష్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అంచనాలను మరింత పెంచేశాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సైంధవ్ ట్రయలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రయల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకువెళ్ళింది. తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో సైంధవ్ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా ట్రైలర్ అంతా యాక్షన్ తోనే నిండిపోయింది. తండ్రి గురించి కూతురు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. అలా తండ్రి కూతుర్ల బాండింగ్ ని చాలా బాగా చూపించారు. ఆ తర్వాత తన కూతురికి అనుకోని విధంగా ఓ సమస్య వస్తుంది. నరాల సమస్యతో బాధపడే తన కూతుర్ని బతికించుకోవటం కోసం తండ్రి పడే తపన ట్రైలర్ లో చాలా ఎమోషనల్ గా చూపించారు. ఇన్నాళ్ళు వెంకటేష్ నుంచి ఫ్యాన్స్ మిస్ అవుతున్న యాక్షన్ ఈ సినిమాలో ఫుల్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో వెంకటేష్ చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యాక్షన్ లవర్స్ కి సినిమా ఐ ఫీస్ట్ లా ఉండబోతోందని చెప్పొచ్చు. శైలేష్ కల్ను గత సినిమాలతో సైంధవ్ కి ఎలాంటి పోలికలు లేవు. ఈ మూవీ కోసం శైలేష్ యాక్షన్ అండ్ ఎమోషన్ ని ఎంచుకున్నారు. వెంకటేష్ కి ఫ్యామిలీ ఇమేజ్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇందులో కూతురు సెంటిమెంట్ ని యాడ్ చేశారు. ఇక ట్రైలర్ లో వెంకటేష్ తర్వాత బాగా హైలైట్ అయ్యింది బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిక్. ఈ సినిమాతోనే ఆయన తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో విలన్ రోల్ చేశారు. ఆయన విలనిజం డైలాగ్ డెలివరీ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత తమిళ హీరో ఆర్య కూడా ట్రైలర్ లో తనదైన యాక్షన్ తో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతికి వెంకీ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే ఎమోషన్స్, ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ సైంధవ్ మూవీలో ఉంటాయని ట్రైలర్ తో చెప్పే ప్రయత్నం చేశారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.